దానం చేయడంలో కర్ణుడికి సాటి ఎవ్వరూ రాలేరు అని చెప్తారు కదా. అయితే కర్ణుడి యొక్క దానం చేసే స్వభావాన్ని తెలిపే ఒక మంచి కథ ఈ కథ. ఈ కథను తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక రోజు కర్ణుడు తండ్రి అయినటువంటి సూర్య భగవానుడు ప్రత్యక్షమై కర్ణుడితో ఇలా చెప్తారు. కర్ణ, ఇంద్రుడు అవతారంగా భూమి మీద ఉన్న అర్జునుడు నీతో యుద్ధంలో ఓడిపోకూడదు అని స్వయంగా ఇంద్రుడే బ్రాహ్మణ వేషంలో వచ్చి నీకు వరంగా వచ్చినటువంటి నీ కవచ కుండలాలను అడుగుతారు. అయితే నువ్వు ఎట్టి పరిస్థితిలో నీ కవచ కుండలాలను దానం చేయకు కర్ణ అని సూర్య భగవానుడు కర్ణుడితో చెప్తాడు. అప్పుడు కర్ణుడు తన తండ్రితో ఇలా చెప్తాడు. తండ్రి, సామాన్య బ్రాహ్మణుడు నా దగ్గరికి వచ్చి దానం అడిగినా లేదా ఇంద్రుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి దానం అడిగినా దానం చేయడం నా స్వభావం తండ్రి అని చెప్తాడు. సూర్య భగవానుడు చెప్పినట్టే ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి కర్ణుడిని కవచ కుండలాలను అడుగుతాడు. కర్ణుడు నిర్మోహమాటంగా ఇంద్రుడికి దానం చేస్తాడు. అందుకే దానం చేయడంలో కర్ణుడికి సాటి ఎవ్వరూ రాలేరు అని చెప్తారు. అందుకే కర్ణుడిని దాన వీర సూర కర్ణ అని పిలుస్తారు.